బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతుంది. శనివారం ఆట ప్రారంభం కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే వరుణుడి దెబ్బతో తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 28 పరుగులు చేసింది. ఇక రెండో రోజు 5 గంటల 30 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చాడు. 16వ ఓవర్లో బుమ్రా వేసిన తొలి బంతికి కవాజా 21 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరి కొద్దిసేపటికే బుమ్రా వేసిన 19వ ఓవర్లో మెక్స్ ఫీనే 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 19వ ఓవర్లో మూడో బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేయగా బాల్ గాల్లోకి లేచింది. దీంతో కోహ్లీ ఆ బాల్ ను క్యాచ్ అందుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే వెంటనే ఆస్ట్రేలియా 2 వికెట్లను కూల్చిన బుమ్రా ఆ తర్వాత తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సైతం కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేయడంతో మానుష్ లబుషన్ ను పెవిలియన్ చేర్చాడు. కేవలం 12 బంతులు ఎదుర్కొన్న మానుష్ లబుషన్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 75 పరుగులకి 3 వికెట్లను కోల్పోయింది. ఇక ప్రస్తుతం అసలైన ఆటగాళ్లు క్రీజ్ లో ఉన్నారు. టెస్టుని T20 లా మార్చే ట్రావిస్ హెడ్ అలాగే క్రీజ్ లో జిడ్డులాగా తగులుకునే స్టీవ్ స్మిత్ ఇద్దరు నిలకడగా ఆడుతున్నారు. ఈ 2 వికెట్లను ఎంత త్వరగా పెవిలియన్ చేరిస్తేనే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు పట్టు దొరుకుతుంది. లంచ్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 104 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో ట్రావిస్ హెడ్ 20 పరుగులు, స్టీవ్ స్మిత్ 25 పరుగులతో ఉన్నారు.